చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరు గలబుడ్లో జమ చేస్తారు కానీ ఫ్రెండ్స్, ఈరోజు మా పండు మా చిన్న పాపకి ఇచ్చిన డబ్బులన్నీ అందులో పెట్టేసి దాచిపెట్టింది ఫ్రెండ్స్. దాచిపెట్టేసి ఈరోజు అన్నీ కింద పోసుకొని లెక్క పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. ఎన్నో రోజుల నుంచి కష్టపడి అందులో రూపాయి తినకుండా చేయకుండా అన్ని డబ్బులు సంపాదించి ఇందులో పెట్టింది. నాకు అప్పుడప్పుడు అడిగేది ఫ్రెండ్స్, డాడీ 10 రూపీస్ ఇవ్వవా 10 రూపీస్ ఇవ్వవా అంటే నేను 10 రూపీస్ ఇచ్చేది. నేను కొనుక్కుంటుంది అనుకున్నా నేను, కానీ నాకు సర్ప్రైజ్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. నీ తీసుకొచ్చి ముందలేసేసింది. నాకు ఈరోజు కొన్ని డబ్బులు అవసరం ఉండే, లేకపోయేసరికి డబ్బులు లేవు, ఎలా చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ టైంలో బయట పెట్టేసింది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇంకో డబ్బులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు కూడా మీ పిల్లలకు డబ్బులు ఇచ్చినప్పుడు అన్ని డబ్బులు ఇలా జమ చేసుకొని పెట్టుకోవాలి. బంజీ డాడీ అంటుంది చూడండి ఫ్రెండ్స్, లెక్క పెట్టి. కానీ పిల్లలు అంటాం కానీ అందరూ పిల్లలకు మనము డబ్బులు ఇచ్చినప్పుడు కొనుక్కొని తింటుండ్రు అందరూ. అట్లా కొనుక్కొని తినకుండా మా బ్యాగ్లో వేసుకొని పెట్టుకున్నది ఎన్నో. కరెక్ట్ ఇప్పుడు అవి ఎన్ని రోజుల పైసలు అంటే 1 ఇయర్ పైసలు, సంవత్సరంవి. 9th క్లాస్లో పడ్డప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేసిందంట డబ్బులు వేయడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులన్నీ జమ చేసి ఇప్పుడు ఈరోజు బయటికి తీసింది డబ్బులు. ఎన్ని డబ్బులు, ఇంకా కొన్ని డబ్బులు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న డబ్బులు వేసింది, ఆ బ్యాగులో వేసింది వల్ల ఇవన్నీ. ఓకే, ఎన్ని ఉన్నాయో లాస్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లలకు డబ్బులు ఇచ్చినప్పుడు అట్లా జమ చేసుకుంటే ఎప్పుడన్నా ఒక రోజు అవసరానికి వస్తాయి. అంతే కదా పండు? అట్లా. యాక్చువల్లీ ఈమె పేరు మోనిక, కానీ మేము పండాన్ని పిలుస్తాం. చిన్నప్పటి నుంచి పండాన్ని పిలుస్తాం. అది ఎవరైనా ముడితే మళ్ళీ తీసుకుంటారేమని భయపడుతుంది, అందుకే ఆమెనే లెక్క పెట్టుకుంటారు అంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ నాయనమ్మ కూడా వచ్చి కూర్చున్నది లెక్క పెట్టడానికి. ఇంకెవ్వరు ఆమె గలబుడ్లు వేసుకుంటా అని చెప్పేసి అంటే గలబుడ్లే అనుకున్నాను నేను, కానీ ఆమె బ్యాగులో వేసుకొని అన్నీ జమ చేసుకున్నది. ఓకేనా? మొత్తం ఎన్ని ఉన్నాయో చూసి చెప్పేస్తారు, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ, ఏమన్నా విద్యే వాళ్ళ నాయనమ్మ, ఇంకా నాయనమ్మని కూర్చొని పెట్టుకొని లెక్క పెట్టేసుకుంటుంది. చూద్దాం ఎన్ని పైసలు ఉన్నాయో చూద్దాం. బాగున్నావా ఇంకా? ఓకే, అక్కడ మా అమ్మ లెక్క పెడుతుంది. 50 రూపాయలు కావాలంటానంటే చిల్లర లేకపోతే నాకు వీళ్ళు కావాలంటే. ఇక్కడ మన పులిరాజు కూర్చున్నాడు. హాయ్ పులిరాజు. ఏటి పులిరాజు, ఏటి అల్లుడు అవుతాడు వీడు. ఒకసారి చెప్పేసి ఇక్కడ పులిరాజు లేచిండు, హాయ్ చెప్పేసిండు. పులిరాజు అంటే పులిరాజే మామూలు ఉండదు, దాచుకుంటున్నాడు. ఏ పులిరాజు ఏటి భయపడిస్తున్నావు ఏంట్రా? చేస్తున్నారు బండ మీద చేస్తే తీసుకోవడానికి వస్తలేదని. ఇదైతే 10 రూపాయలు. విన్నామా? 740 రూపాయలు. ఓకే, దాచిపెట్టుకున్న పైసలన్నీ 740 రూపాయలు ఉన్నాయా? 740 రూపాయలు ఉన్నాయి.